నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి నేనైతే ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, హెల్దీగా ఉండటం, హెల్దీ ఫుడ్స్ని అలవాటు చేసుకోవటం. చాలామంది చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి అని ఆలోచిస్తారండి. అది ఏముంది యష్మిత, హెల్దీ ఫుడ్స్ అయితే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, మనం చేయలేము అని అంటారు చాలామంది. కానీ వీటికి నా దగ్గర సొల్యూషన్ ఉందండి. కొబ్బరి నీళ్ళు తాగటానికి మనం కొబ్బరికాయ కొంటే ఎంత అవుతుందండి? మహా అంటే ఒక 40-50 రూపీస్ అవుతుందండి. కానీ అదే మనం ఏం చేస్తామండి, కేఫ్లోకి వెళ్ళి మనం 400-500 పెట్టి ఒక కాఫీని అయితే కొంటామండి. అంటే ఏది తక్కువ పడుతుందండి? మీరే ఆలోచించండి. ఇంకొక ఎగ్జాంపుల్ అండి, ఏం లేదండి, మనము ఒక మంచి ఆహారం తీసుకుంటే మహా అంటే ఒక చపాతీ కర్రీ అలా తిన్నా కూడా మనకు 60 రూపీస్ అవుతుంది. కానీ మనం దాని బదులు బర్గర్లు పిజ్జాలు తింటామండి, ఏవైతే మనకి 600 పడతాయి. 60 రూపీస్ ఎక్కడండి, 600 రూపీస్ ఎక్కడండి. అలాగే మనము ఫిజికల్ యాక్టివిటీ, రన్నింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, మనము వాకింగ్ చేసినా కూడా మనకి 0 రూపీస్ అయితే అవుతాయండి. కానీ మనము పార్టీ అలాంటి ఎన్విరాన్మెంట్కి వెళ్ళి మనము డాన్సులు అలాంటివి చేయటం వల్ల మనకి 2500-3000 ఈజీగా అవుతుందండి. కాబట్టి ఏ హెల్దీ లైఫ్ స్టైల్ మనం చూస్ చేసుకుంటే కాస్ట్ అవుతుంది అన్న వాళ్ళకి ఈ సమాధానం అండి. కాబట్టి ఆలోచించి మీ ఆహారపు అలవాట్లు కానివ్వండి, మీరు చేసే ఫిజికల్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇవాళ మన సాధనలో మనము ప్రాణాయామతో మొదలు పెడదామండి. మనము ఇవాళ భ్రామరి ప్రాణాయామ చేద్దాము. చూడండి, మనము షణ్ముఖి ముద్రాని అడాప్ట్ చేస్తూ భ్రామరి ప్రాణాయామాన్ని అయితే చేస్తాం. షణ్ముఖి ముద్ర అంటే చూడండి, నేను నా 2 చేతులతో చూపుడు వేలని కళ్ళపైన పెడతాను. అలాగే నా మధ్యపు వేలని నేను నా ముక్కు పైన పెడుతున్నానండి, నేను క్లోజ్ చేయట్లేదు, చూడండి. తర్వాత మీ ఉంగరపు వేలని మూతి పైన వైపున పెట్టండి. అలాగే చిటికెటి వేలని మీ లిప్స్కి కింద పెట్టండి. అలాగే మీ బొటన వేలని చూడండి, దీన్ని ట్రేగస్ అంటారు కదండి, ఈ పార్ట్లో పెట్టి మనం క్లోజ్ చేస్తాం. అలాగే చేతులు ఇలా కిందికి కాకుండా స్ట్రెయిట్గా సైడ్స్కి ఫేస్ చేసేటట్టు పెట్టండి. ఇక్కడ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మనము మకారా సౌండ్ అయితే చేస్తామండి. చూడండి, మెల్లగా మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడు చేతులని కళ్ళపైన పెట్టి మెల్లగా ఐస్ని ఓపెన్ చేస్తారు. చూశారు కదండి, భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూపించాను. ఈ ప్రాణాయామ చేసినప్పుడు చూడండి, నేను నా 5 వేలతో నేను నా సెన్సెస్ని, నా చూపుని, నా స్మెల్ని, నా టేస్ట్ని, అలాగే మన స్పర్శని, ప్రతిదాన్ని నేను కంట్రోల్ చేస్తూ ప్రత్యాహార అంటారండి. అంటే విత్డ్రాల్ ఆఫ్ సెన్సెస్ నుంచి మనము వదిలేసి లోపల వైపున ఫీల్ అవ్వటానికి భ్రామరి ప్రాణాయామ అయితే చేస్తామండి. భ్రామరి ప్రాణాయామ చేయటం వల్ల మనకి ఇన్సోమ్నియా ఉన్నా, హెడేక్ ఉన్నా, మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా రెక్టిఫై అవుతుందండి. చూడండి, మన మైండ్ చాలా డిస్టర్బ్గా ఉన్నా, ఆలోచనలు ఎక్కువ ఉన్నా కూడా నిద్ర పట్టదు. అలా అని ఎక్కువగా ఒత్తిడి తీసుకున్నా కూడా హెడేక్స్ వస్తాయి. కాబట్టి మీరు ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు నిద్రపోయే ముందు చేయండి. మీరు ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయితే అలా కూర్చొని మీకు అడాప్ట్ చేసి షణ్ముఖి ముద్ర కష్టంగా ఉన్నా కూడా
మకారా సౌండ్ అయితే చేయొచ్చు కదండి. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాణాయామాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ మీ బాడీని, మీ స్టేట్ ఆఫ్ మైండ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రెండు చేతుల్ని ఒక దగ్గర పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. నేను ప్రత్యాహార అన్నాను కదండి. అష్టాంగ యోగాలో మనకి స్టేజెస్ ఉంటాయండి. సమాధిని రీచ్ అవ్వటానికి ప్రత్యాహార చేయటం వల్ల, మన సెన్సెస్ నుంచి విత్డ్రాల్ అవ్వటం వల్ల ధ్యానంలో వెళ్ళటానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిసారి ధ్యానంలో కూర్చునే ముందు భ్రామరి ప్రాణాయామ చేసి చూడండి. చాలా డిఫరెన్స్ చూస్తారండి. ధ్యానంలో అలా ఎక్కువసేపు కూర్చోవటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ మనము మన యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. నన్ను చూడండి, తర్వాత మనము కలిసి చేద్దాం. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. అంటే రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళని దగ్గరగా పెడుతూ హ్యాండ్స్ని ఇలా సైడ్కి పెట్టండి. అలాగే డీప్గా శ్వాసని తీసుకోండి. ముందుగా శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు కుడి కాళ్ళని నేను వెనక్కి తీసుకెళ్తున్నానండి. తీసుకెళ్ళిన తర్వాత చూడండి, నా కుడి మోకాలని కింద డ్రాప్ చేస్తున్నాను. అలాగే నా ఎడమ కాళ్ళు అన్నది స్ట్రైట్గా ఉంది. చూడండి, నేను ఇలా పెట్టలేదండి, ఇది రాంగ్ పొజిషన్. మోకాళ్ళ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. కాబట్టి మీ కాళ్ళు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మనము చూడండి, రెండు చేతులని నమస్తే పొజిషన్లో పెడతాము. అలాగే ఇక్కడ శ్వాసని తీసుకుంటూ మీ హిప్ ఉంది చూడండి, ఇలా ఉంచకుండా కింద వైపున పుష్ చేయండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని ఎడమ మోకాళ్ళ దగ్గరికి తీసుకొస్తూ ట్విస్ట్ అయ్యి మనము పైన వైపున చూస్తాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ ట్విస్ట్ని రిలీజ్ చేయండి. తర్వాత చేతులని, కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూశారు కదండి, పరివృత పార్శ్వకోణాసన ఎలా చేయాలో చూపించాను.
ఇక్కడ మనము ట్విస్ట్ అయ్యేటప్పుడు చూడండి, దీన్ని ఆర్మ్పిట్ అంటారండి. మనము దీన్ని ఎంతైతే అంత ట్విస్ట్ అవుతూ పైన వైపున చూడండి. నమస్తే పెట్టి ఎంతైతే అంతే ట్విస్ట్ చేయండి. కుదిరితే ఆర్మ్పిట్ని తీసుకొచ్చి క్రాస్ అయ్యి ట్విస్ట్ అవ్వండి. మనము ఈ ఆసన చేసేటప్పుడు హిప్ అన్నది ఓపెన్ అవుతుందండి. అలాగే ట్విస్ట్ అయ్యేటప్పుడు అబ్డామినల్ మజిల్స్ అంటే ఈ భాగంలో మనము ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆర్గాన్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం. అలాగే మనము పైన వైపున చూస్తున్నాం కదండి, నెక్ దగ్గర కూడా మనకి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు 2 కాళ్ళతో చేయాలండి. కాబట్టి కలిసి మనము కొన్నిసార్లు చేద్దాం. మనము కలిసి పరివృత పార్శ్వకోణాసనాన్ని చేద్దామండి. చూడండి, ఏం కంగారు పడొద్దు. ట్విస్ట్ అవ్వడానికి రాకపోయినా మెల్లగా ట్రై చేయండి, ఏం పర్లేదు. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత పార్శ్వకోణాసన. ఈ ఆసనాలో మనము ట్విస్ట్ అవుతున్నాను అన్నాను కదండి, ఈ భాగంలో మనకి వర్క్ అవుతుందని అన్నాను. కాబట్టి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేపిస్తారండి. ముందుగా చూడండి ఈ ఆసనాన్ని ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ముందుగా మనము ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా దండాసనాలో అయితే ముందుగా కూర్చోవాలి. చూడండి, దండాసన అంటే కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ చేతులని సైడ్కి పెట్టండి. తర్వాత 2 కాళ్ళ అరికాలని మనము జోడిస్తూ ఎంతైతే అంత దగ్గరికి పెడతామండి. చూడండి, మనము బట్టలు కంఫర్టబుల్గా వేసుకోవాలండి. నాకు ఇది కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇది ఈజీ అయింది. ఒకవేళ టైట్ క్లోత్స్ వేసుకున్నా కూడా మనకి ఇలా స్ట్రెచ్ చేయటం కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రిఫరబుల్గా కాటన్ని యూస్ చేయండి, అలాగే లూజ్గా ఉన్నవి యూస్ చేయండి. తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ ముందుగా చేతులని పైకి లిఫ్ట్ చేస్తాం. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ముందు వైపున చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. అలాగే మోకాలని ఎంతైతే అంత కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాం. మెల్లగా పైకొచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా పైకొచ్చి రిలాక్స్ అవ్వచ్చు. చూడండి, బద్ధ కోణాసనాలో మనము ముఖ్యంగా మోకాలని ఎంత అయితే అంత కిందికి పుష్ చేయటమే ఇంపార్టెంట్ అండి.
ఇది మనకి పాసిబుల్గా ఉన్నా, ఎక్కువగా స్టిఫ్నెస్ ఉంటే చూడండి ఇంతవరకే వెళ్ళినా పర్లేదండి, అక్కడే హోల్డ్ చేయండి. మెల్లమెల్లగా మీకు ఎంతైతే అంత బెండ్ అవ్వచ్చు, కానీ మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న ఆడవాళ్ళకి, పిసిఓడి పిసిఓఎస్ ఇష్యూస్ ఉన్న ఏ ఇష్యూ అయినా రీప్రొడక్టివ్ ఆర్గాన్కి సంబంధించిందైతే దాన్ని మనము రెక్టిఫై చేయొచ్చు. బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం కదండి, మనకి ఇంకెక్కువగా ప్రెషర్ పడుతుంది, అలాగే హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది, అక్కడున్న స్టిఫ్నెస్ని కూడా తగ్గించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు ఇంకొంచెం ముందుకి పుష్ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి బద్ధకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త వజ్రాసన. ముందుగా చూడండి ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా సూప్త వజ్రాసన అని అన్నాను కదండి, కాబట్టి వజ్రాసన పొజిషన్కి రావాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ చూడండి, నేను ఒక వైపున వెళ్తున్నాను. ముందుగా మనము వజ్రాసనాలో కూర్చోవాలి. ముందుగా మనం ఇలా వజ్రాసనాలో కూర్చుంటామండి. చూడండి, కాళ్ళ బొటన వేలని దగ్గరగా పెడుతూ హీల్స్ని బయట వైపున ప్లేస్ చేయండి. తర్వాత చూడండి, నేను నా కాళ్ళని చేతులతో సపోర్ట్ తీసుకుంటూ ముందుగా నేను ఒక మోచేతిని కింద డ్రాప్ చేస్తాను. తర్వాత ఇంకో మోచేతిని కూడా డ్రాప్ చేయండి. అలాగే చూడండి, ఛాతీని పైకి ఫేస్ చేస్తూ నెక్ని రిలాక్స్గా ఉంచడానికి ట్రై చేయండి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, ముందుగా మోకాలని ఇలా దూరంగా పెడతారు, తర్వాత ఇక్కడే ఈ పొజిషన్లో ఉంటారు. ఇలా కాకుండా మోకాలని దగ్గరగా పెడుతూ ఛాతీని ఎంతైతే అంత పైకి రేస్ చేస్తూ నెక్ని రిలాక్స్గా ఉంచండి. తర్వాత మెల్లగా శ్వాసని తీసుకుంటూ చూడండి, కంప్లీట్ బాడీని ఒక మోచేతి పైన తీసుకెళ్తూ పైకి రేజ్ అవ్వటానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు అండి మోకాళ్ళ నొప్పులుంటే అవాయిడ్ చేయండి. వజ్రాసన లేదా సుఖాసన కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఎక్కువగా మోకాళ్ళ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులుంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనము వజ్రాసనాలో మనం కూర్చోవటం వల్లని మన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. అలాగే ఛాతీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి హార్ట్ చక్ర, మన అనహత చక్ర పైన స్పిరిచువల్గా వర్క్ చేస్తున్నాము. అలాగే మన నెక్ దగ్గర కూడా విశుద్ధి చక్ర, ది థ్రోట్ సెంటర్ పైన కూడా మనం వర్క్ చేస్తున్నట్టు. కాబట్టి మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి సూప్త వజ్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ట్విస్టింగ్ ఆసనాలని, కొన్ని ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆసనాలు అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నేను చెప్పాను కదా హెల్దీ లైఫ్ స్టైల్ అని. అలా అని మనము ఎక్కువగా పిల్లల్ని కూడా గుడికి తీసుకొని వెళ్ళటం చాలా అవసరం అండి. గుడిలో మనకి డెవోషనల్ ఫీలింగే కాదండి, చూడండి ప్రతి ఒక్క పిల్లర్కి సైంటిఫిక్ రీజన్స్ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయండి. కానీ పూర్వంలో మనకి మన పెద్దలే చెప్పారండి, అంత గొప్పగా ఆర్కిటెక్ట్స్ అయితే చేశారు. వాటి వల్ల మన పిల్లలకి సోషల్గా ఎలా మూవ్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బతకాలి అన్నది తెలుసుకుంటారు. కాబట్టి మనము తప్పకుండా వీలైనంత వరకు గుడికి ప్రతిసారి తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.